అత్యున్నత జీవన శైలికి అత్యుత్తమ చిరునామా పినాకిల్ హైట్స్. సార్ హాయ్ సార్. సో ఈరోజు ఖమ్మం స్టేడియంలో క్రికెట్ రన్ అవుతుంది. సో ఈ క్రికెట్ ఎవరు నిర్వహిస్తున్నారు అండ్ యూత్ ఎలా ముందుకు వచ్చారు, ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు, స్పాన్సర్షిప్ ఎవరు చేస్తున్నారో చూద్దాము. సార్ చెప్పండి సార్, ఇది ఈ క్రికెట్ ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, యూత్ మీరు పిల్లలందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు, ఇది ఎలా స్టార్ట్ అయింది మీరు చెప్పగలుగుతారు? నా పేరు గౌరాజ్ వసంత్ బాబు. గౌరాజ్ వసంత్ బాబు గారు ఉన్నారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒకసారి చూడండి. ఒక 15 సంవత్సరాల కిందట గోల్డ్ కాంప్లెక్స్, బులేన్ మర్చెంట్, బంగారు షాపుల టీము, ఒక 2 టీములు చిన్న పిల్లలుగా ఉండి మేము అంబీ టైగర్స్ అన్న ఒక గ్రౌండ్లో మా కాంప్లెక్స్ పక్కన చిన్నగా మేమే పిచ్ తయారు చేసుకుంటూ మేమందరం కలిసి ఆడుకుంటూ ఒక 2-3 సంవత్సరాలు అందులో ఆడడం జరిగింది. అప్పట్లో బావిరెడ్డి సాంబయ్య గారు కప్ ఇవ్వడం జరిగింది మాకు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆడిన తర్వాత కొద్ది ఇంప్రూవ్మెంట్ అవ్వాలనే ఉద్దేశంతో సర్దార్పేట స్టేడియం ఎలా ఉంటుందని చెప్పేసి అని మా బంగారు షాపుల యూనియన్ ప్రెసిడెంట్ గారు, స్వర్ణకార సంఘ యూనియన్ ప్రెసిడెంట్ గారు, అలాగే మా యూత్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటే అప్పుడు 6 టీంల నుంచి మళ్ళీ మొదలైంది. ఈ దేంట్లో మొదలుపెట్టి ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతికి మ్యాచ్లు బులేన్ మర్చెంట్, స్వర్ణకార సంఘం అండ్ అందరూ సభ్యులందరూ ఏకమయ్యి భారీ టీంలు అందరూ స్పాన్సర్స్ తోటి కూడా ఒక టీం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇంప్రూవ్మెంట్ అయ్యి కూడా టీంలు పెరిగినాయి, మళ్ళీ 8 టీంలు అయింది. అది సంవత్సరం గ్యాప్ ఎక్కువ వస్తుందని చెప్పి మరి కొంతమంది విఘ్నేష్ అని మా మిత్రుడు ఆయన ద్వారా మళ్ళీ దసరాలు కూడా మ్యాచ్ పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు మా దసరా సంక్రాంతి మ్యాచ్ పెడుతూ మళ్ళీ నా మిత్రుడు దర్శ వెంకటయ్య సీనియర్ జూనియర్ టీం పెడదాం, సీనియర్తో పాటు జూనియర్ కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మనం ఎప్పుడు బంగారు పని చేసుకుంటూ జ్యువెలరీ షాప్లో గుమస్తాగా ఉంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటాం కాబట్టి కొంత మైండ్ కూడా ఫ్రీగా ఉండాలి, హెల్తీగా ఉండే ఉద్దేశంతో మళ్ళీ కూడా జూనియర్ టీం సీనియర్ టీం అని పెట్టడం జరిగింది. మళ్ళీ ఈరోజు మీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. ఇదంతా కూడా మా బంగారు షాప్ యూనియన్, బులేన్ మర్చెంట్, జిల్లా స్వర్ణకార సంఘం, టౌన్ స్వర్ణకార సంఘం అండ్ స్పాన్సర్స్. మాకు ఈ కప్పు కూడా గత కొన్ని సంవత్సరాలుగా అంతకుముందు బావిరెడ్డి సాంబయ్య గారి కప్పులు తీసుకున్నాం, ఆ తర్వాత బుడింగి స్మృతి గారి పేరు మీద కప్పులు తీసుకున్నాం, ఆ తర్వాత మా ఈ స్పాన్సర్స్ మన సూరుపట్ల చిరంజీవి గారి ఆధ్వర్యంలో కొన్ని కప్పులు, ఆ తర్వాత వంగాల శ్రీని గారి పేరు మీద వంగాల రామ గారు అని ఎక్కువ బంగారు షాపుల సందర్భంలోనే ఇవన్నీ జరుగుతూ ఉంటుంటాయి. ఇవన్నీ కూడా మేము ఈ రోజుకి ఎంతో ఉల్లాసంగా ఎటువంటి గొడవలు లేకుండా ఎటువంటి బ్యాట్ లేకుండా ఇది కేవలం కుటుంబ సభ్యులు ఆడుకుంటాం 8 టీంలు కూడా అని చెప్పేసి చెప్పుకుంటాం. ఓకే సార్, గ్రేట్. సో మీ తరపు నుంచి ఎవరైనా రంజీ ట్రోఫీస్ కానీ డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ కానీ ఇలా అయ్యారంటారా? అట్లా ఉన్నారు సార్. చిన్న అని చెప్పేసి అని చిన్న ఈ వాడు చిన్నప్పటి నుంచి కూడా క్రికెట్ ఆడుతుంటాడు, మంచి ప్లేయరు. చాలాసార్లు మా టీంలో ఎక్కువ స్కోర్ కొట్టిన దాంట్లో వీరు ఒకడు. అట్లా విఘ్నేష్ బాబు మా టీం నుంచి మా జిల్లా టీము స్టేట్ టీంలో కూడా ఆడిండు. తర్వాత విఘ్నేష్ బాబాయ్ కూడా స్టేట్ టీంలోని జిల్లా టీంలో కూడా సెలెక్ట్ అయ్యి ఆడిన రోజులు ఉన్నాయి. లైవ్ హైదరాబాద్ టీంలో కూడా ఆడిండు. ఇది ఎంతో చిన్నగా సరదాగా యాక్టివ్ తీసుకుంటే ఎంతో పెద్ద వృక్షంగా తయారైంది అందరి సపోర్ట్ తోటి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నాను అంటే ఇలాగే ఖమ్మంలో చాలా ప్రీమియర్ లీగ్స్ అనేది రన్ అవుతూ ఉంటుంది. యూత్ ఎవరన్నా స్పోర్ట్స్ సంబంధించి స్పాన్సర్షిప్ ముందుకు వచ్చారంటే యూత్కి చాలా బెనిఫిట్స్ ఉంటుంది. ఎంతోమంది స్కూల్స్కి వెళ్ళి కాలేజెస్కి వెళ్ళి ఏదో వర్క్లో చేసుకుంటుంటారు, శాలరీ బేస్లో చేసుకుంటుంటారు. స్పాన్సర్షిప్ ఎవరన్నా ముందుకు వచ్చారంటే వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. ఇలా సోషల్ మీడియా ద్వారా కావచ్చు, వాట్సాప్ ద్వారా కావచ్చు, వాళ్ళకి తెలియజేసినట్లయితే, స్పాన్సర్స్ వచ్చినట్లయితే వాళ్ళ ప్రతిభ అనేది, వాళ్ళ స్పోర్ట్స్ టాలెంట్ అనేది బయటకు వస్తుంది. అలా మీరు స్పాన్సర్షిప్ చేయడానికి ఎవరన్నా ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. ప్రజెంట్ అయితే మాత్రం ఇప్పుడు మేము బంగారు షాపుల నుంచి స్వర్ణకార సంఘం నుంచి కప్పులు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక సాంప్రదాయం ఉంది మాది. మా దాంట్లోనే కొన్ని లిమిట్ పెట్టుకుని ఆడుకోవడం జరిగింది. ఆ తర్వాత నుంచి మా ఈ హాస్పిటల్ పేరు నుంచి కూడా మాకు గత 2-3 సంవత్సరాలు కప్పులు రావడం జరిగింది. ఇప్పుడు బయటకు వెళ్తుంది ఇంప్రూవ్మెంట్. అలాగే మీ యూట్యూబ్ ద్వారా మాకు ఈరోజు మా కష్టానికి ప్రతికూలంగా ఈరోజు మీరు రావడం, మా యూట్యూబ్ ద్వారా మా అందరికీ మమ్మల్ని పరిచయం చేయడం,
మమ్మల్ని అందరినీ కూడా ఎంతో యాక్టివ్నెస్ ఉత్సాహపడి చేసే మీ యూట్యూబ్ ఛానల్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకెంతో మంది ముందుకు వచ్చి మమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. అలాగే ఈ గ్రౌండ్ కూడా మాకు ఎప్పుడు కూడా మాకు మేడం గారు కానీ సార్ మేనేజర్ గారు కానీ మా యూనియన్ తరఫున ఎప్పుడు వచ్చినా కూడా మాకు అనుకూలంగా వాళ్ళు రేట్ ఇవ్వడం కానీ మాకు అనుకూలంగా సహకరించడంలో కూడా ఆ గ్రౌండ్ యజమానాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. చెప్తారా సార్? నమస్కారం అండి. ఈ రోజున సీనియర్స్ జూనియర్స్ మ్యాచ్ అని మనం ఇలా కండక్ట్ చేయడం జరిగింది. మాకు ఆనవాయితీగా అప్పటి నుంచో దసరాకి సంక్రాంతి మ్యాచ్ మేము ఎప్పుడు పెడుతూనే ఉంటాం. ఇది ఒక సడన్గా ఒక ఆలోచన వచ్చింది పెట్టాలని ఈరోజు పెట్టడం జరిగింది. అలాగే ఈ ఛానల్ ద్వారా కూడా మీరు అన్నట్టుగానే ఇంప్రూవ్మెంట్ ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మేము బయటకు వస్తున్నాం కాబట్టి మీ వంతు సహాయం చేసాం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడే హైదరాబాద్ ఇక్కడ కోర్ట్ ఆపోజిట్లో అపార్ట్మెంట్స్ అవుతుంది. రోడ్ నెంబర్ 16 ఎంకే టవర్స్లో. ఇప్పుడు ప్రాజెక్ట్ బ్యాటింగ్ తమ్ముడు. సో చూస్తున్నారు కదా, సో ఈ కప్ అనేది స్పాన్సర్షిప్ వచ్చింది. ఎవరైతే మీరు చిన్న ప్రోత్సాహం, చిన్న స్పాన్సర్షిప్ ఒక స్టేడియంలో వన్ డే వీళ్ళని ఎంకరేజ్ చేశారంటే నాట్ ఓన్లీ క్రికెట్ కాకుండా స్పోర్ట్స్, మన ఇండియాలో స్పోర్ట్స్ మెన్స్ చాలామంది ఉన్నారు, కానీ మన బయటికి రాని స్పోర్ట్స్ మెన్స్ చాలామంది ఉన్నారు. ఇంకా మట్టిలో మాణిక్యంలాగా తీర్చిదిద్దబడతారు మీలాంటి స్పాన్సర్షిప్ ముందుకు వచ్చినట్లయితే. లేదంటే మట్టిలోనే ఉండిపోతారు. ఒక సచిన్ టెండూల్కర్, ఎంతోమంది పివి సింధు లాంటి వాళ్ళు బయటికి రావడం వల్లే ఇప్పుడు పెద్ద స్పోర్ట్స్ మెన్స్ అయ్యారు. ఇప్పుడు మీరు ఎంకరేజ్ చేసినట్లయితే, చిన్న ప్రోత్సాహం అందించినట్లయితే మీ ఏరియాలో, ఏ ఏరియాలో అయినా కానీ, ఏ డిస్ట్రిక్ట్లో అయినా కానీ ఒక చిన్న ప్రోత్సాహం మీ చుట్టుపక్కల ఉన్న యూత్కి మీరు ఎంకరేజ్ చేసినట్లయితే, మీ పిల్లల్ని కొంచెం స్పోర్ట్స్లోకి ఎంకరేజ్ చేసినట్లయితే, వాళ్ళ టాలెంట్ని మీరు గుర్తించినట్లయితే, వాళ్ళని కొంచెం ప్రోత్సహించినట్లయితే డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ కావచ్చు, నేషనల్ ప్లేయర్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కావచ్చు, మీ ఏరియాకి, మీ ప్రాంతానికి, మన దేశానికి ఒక మంచి పేరు తీసుకురావాల్సిన స్పోర్ట్స్ మెన్స్ ముందుకు వస్తారు. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.